హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నీట్ పేపర్ లీకేజీపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. సిపిఐ నేత అందే అశోక్ డిమాండ్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతుండగా పేపర్ లీకేజీ ఘటన వారి భవిష్యత్తుతో ఆటలాడినట్లయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ పారదర్శకతను కాపాడడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తితో నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యా వ్యవస్థలో పారదర్శకత, భద్రత పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, నంగి కనకయ్య, పొన్నబోయిన మమత, సుంకోజు రజిత, మండల కార్యవర్గ సభ్యులు ఎల్లయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. హిందుస్థాన్ మీడియా ప్రతినిధి చేర్యాల. విద్యార్థులు దేశవ్యాప్తంగా డాక్టర్ అయిదామనే లక్ష్యంతో 23 లక్షల మంది నీట్ పరీక్షలు రాయడం జరిగింది. ఈ నీట్ పరీక్షల్లో పేపర్ లీకేజీ కారణంగా వాళ్ళ ఆశలు అడివాసలైపోయి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆశలకు సంబంధించింది మరియు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు దీనికి పూర్తి బాధ్యత వహించి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ద్వారా సమగ్ర విచారణ జరిపించి ఈ లీకేజీకి కారణమైనటువంటి అధికారులను మరియు బాధ్యులపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్ట ప్రకారంగా కఠినంగా శిక్షించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం ఎంతో లక్షల్లో ఖర్చు చేసి తన ఆలోచన విధాలని తన రాత్రింబవళ్ళు కష్టపడి చదివినటువంటి విద్యార్థులు ఈరోజు వారికి తీరనటువంటి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది. వారు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ లీకేజీలపైన వెంటనే బాధ్యులైనటువంటి వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోకుంటే రాబోయే భవిష్యత్తులో కూడా మేము పెద్ద ఎత్తున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరియు విద్యార్థులు రాబోయే తరానికి భావి భారత పౌరులుగా ఎంతో తీర్చిదిద్దేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇటువంటి పవిత్రమైనటువంటి విద్యా వృత్తిలో ఇలాంటి పేపర్ లీకేజీలు జరగడం చాలా బాధాకరం, విచారకరం అనే సందర్భంగా నేను తెలియజేస్తాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విద్య పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి, ఆయన పదవికి రాజీనామా చేయించాలని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాబోయే భవిష్యత్తులో కూడా పేపర్ లీకేజీలు కాకుండా మరియు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసి మరియు విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలనే సందర్భంగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ బీజేపీ అనుసరిస్తున్నటువంటి విద్యా ప్రజా వ్యతిరేక విధానాల మీద పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సందర్భంగా హెచ్చరిస్తాము.